నమస్తే, వెల్కమ్ టు తెలుగు. ప్రస్తుత సమాజంలో చాలా మంది అమ్మాయిలు ప్రియుడు మోజులో పడి కని పెంచిన తల్లిదండ్రులను విడిచిపెట్టిపోతున్నటువంటి వార్తలు చూస్తున్నాం. అంతేకాకుండా పెళ్ళైన తర్వాత కూడా భర్తను విడిచిపెట్టి ప్రియుడు మోజులో పడి భర్తను విడిచిపెట్టి పోతున్నటువంటి వార్తలు వస్తున్నాయి. అంతేకాకుండా భర్తలను చంపుతున్నటువంటి దాఖలాలు కూడా ఉన్నాయి. ఇవన్నీ ఒక ఎత్తు అయితే, ప్రపంచంలో ఏదైనా విలువైంది, వెలకట్టలేనిది, అసలు స్వార్థం అంటూ లేనిది ఏదైనా ఉందంటే తల్లి ప్రేమ. కానీ ప్రస్తుతం ఒక మహిళ అలాంటి తల్లి ప్రేమకే కలంకం తెచ్చే విధంగా ప్రవర్తించింది. ఇలాంటి ఒక విషాదకరమైనటువంటి దారుణమైనటువంటి ఘటన నల్గొండ జిల్లాలోని ఒక ఆర్టీసీ బస్ స్టాప్ లో జరిగింది. ఒక మహిళ తన 15 నెలల ఒక చిన్న బాబును, తన కొడుకును బస్టాండ్ లో విడిచిపెట్టి ప్రియుడు మధ్యలో పడి ప్రియుడు బైక్ ఎక్కి వెళ్ళినటువంటి సంఘటన వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళ్తే, నవీన అనే హైదరాబాద్ కు చెందినటువంటి ఒక మహిళకు పాత బస్తీలో ఉండే ఒక యువకుడికి ఇన్స్టాగ్రామ్ ద్వారా పరిచయం అయింది. ఈ పరిచయం కాస్త బలపడి ఏ స్థాయికి వచ్చిందంటే, కట్టుకున్న భర్తను, ఇటు కన్న కొడుకును కూడా విడిచిపెట్టే స్థితికి వెళ్ళింది ఆ మహిళ. ఇక వీళ్ళు బయటకి పారిపోవాలని ఒక స్కెచ్ వేసి ఇద్దరు కలిసి అక్కడికి నల్గొండలో ఉన్నటువంటి బస్ స్టాండ్కి వెళ్ళడం జరిగింది. ఆ బస్ స్టాండ్ లో 15 నెలల తన కొడుకును బస్ స్టాండ్ లో వదిలిపెట్టి ఆ మహిళ వేరే యువకుడి బైక్ ఎక్కి వెళ్ళిపోయింది. అయితే అసలు ఏం జరుగుతుందో తెలియనటువంటి ఆ 15 నెలల పసికందు ఏడుస్తూ బస్ స్టాండ్ అంతా తిరుగుతున్నటువంటి విజువల్స్ మనం చూస్తున్నాం. అసలు ఏం జరుగుతుంది, తన తల్లి తనను విడిచిపెట్టి ఎందుకు వెళ్ళింది, ఎటు వెళ్ళింది అని తెలియనటువంటి ఆ పసిపాప ఏడుస్తూ రోదిస్తూ బస్ స్టాండ్ అంతా తిరిగింది. ఇది గమనించినటువంటి అక్కడ ఉన్న స్థానికులు ఆ బాబును దగ్గరికి తీసుకొని అక్కడ స్థానికంగా ఉన్నటువంటి ఆర్టీసీ వాళ్ళని సంప్రదించి ఏమైందన్నది కొంచెం వివరాలు తెలుసుకున్న తర్వాత స్థానికంగా ఉన్న 2 టౌన్ పోలీస్ స్టేషన్లకు వాళ్ళు కంప్లైంట్ ఇచ్చారు. తర్వాత పోలీసులు వచ్చి అసలు ఏం జరిగిందని అక్కడ దగ్గరలో ఉన్నటువంటి ఈ సీసీటీవీ ఫుటేజ్ అంతా పరిశీలించిన తర్వాత ఒక మహిళ తన కొడుకును తీసుకుని వచ్చి తర్వాత అతన్ని అక్కడ విడిచిపెట్టి ఏటో వెళ్ళిపోయిందని ఆ పోలీసులు గమనించారు. తర్వాత సీసీటీవీ ఫుటేజ్లో గమనించినట్లయితే ఇదే మహిళ వేరే ఒక బైక్ పై ఎక్కి వెళ్ళిపోయింది. అంటే ఆమె పథకం ప్రకారమే, ప్లాన్ ప్రకారమే బాబును వదిలి వెళ్ళిపోయిందని నిర్ధారించుకున్నటువంటి పోలీసులు ఆ బాబును గమనించి ఆ బాబుకు సంబంధించినటువంటి తండ్రి వివరాలు సేకరించి ఆ బాబునైతే వాళ్ళ తండ్రికి అప్పచెప్పారు. తర్వాత అసలు విషయం ఏంది అని తెలుసుకుంటే, ఇన్స్టాగ్రామ్ లో పరిచయమైనటువంటి ఒక యువకుడి కోసం భర్తను విడిచిపెట్టి ఈ 15 నెలల బాబుని విడిచిపెట్టి ఈ అమ్మాయి వేరే వ్యక్తితో వెళ్ళిందని చెప్పేసి పోలీసులు అయితే గమనించారు. సో ఇది ప్రస్తుతం సమాజంలో జరుగుతున్న, అంటే మొత్తం మీద మానవత్వం అనేది కనుమరుగవుతుంది, మానవతా విలువలు అనేది జనాల్లో లేకుండా అవుతున్నాయని నిరూపించడానికి తర్వాత నిదర్శనంగా ఇది ఒక సంఘటన అని చెప్పొచ్చు. ఇది ఒకటి కాదు, చాలా సంఘటనలు జరుగుతున్నాయి. సో నిజంగా సమాజం ఎటుపోతుంది అనే ఒక ప్రశ్న అయితే లేవనెత్తుతుంది. సో ఇప్పుడు ఈ జరిగినటువంటి నల్గొండ సంఘటన, ఒక తల్లి తన కొడుకును బస్టాండ్ లో విడిచిపెట్టడం పైన మీరేమనుకుంటున్నారో కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి.